చూస్తున్నాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. 6 ఏళ్ల తర్వాత ఆయన మరోసారి కోర్టు మెట్లెక్కబోతున్నారు. అయితే ఆయన కోర్టుకు షెడ్యూల్ విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, రేపు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతున్నారు. సో దీనికి సంబంధించి ఆయన షెడ్యూల్ విడుదల చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్, ఒక పొలిటీషియన్ ఏం చేసినా తన రాజకీయ లబ్ధి కోసమే చేస్తారు అనేది ఒక నానుడి కనిపిస్తా ఉన్నది, అది వినిపిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వేసే అడుగులు ప్రతి ఒక్కటి కూడా చాలా వ్యూహాత్మకంగా ఆ పొలిటికల్ అంశాలను దృష్టిలో పెట్టుకునే పొలిటికల్ కెరీర్ ను ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ప్రతి ఒక్క అడుగు కూడా వేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టుకు రావడానికి తాను అధికారికంగా షెడ్యూల్ ను విడుదల చేశారు. అంటే షెడ్యూల్ ని విడుదల చేయడానికి వెనకాల ఖచ్చితంగా ఒక రాజకీయ వ్యూహం ఉన్నదనేది నిపుణులు అంచనా వేస్తా ఉన్నారు. ముఖ్యంగా 2012 ఆ సమయంలో అక్రమ ఆస్తులకు సంబంధించి జగన్ పై సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసుల విచారణ నేపథ్యంలోనే ఆయన జైలుకు కూడా వెళ్లారు. జైలుకు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి దిగ్విజయంగా 5 సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి ఈ జగన్ యొక్క అక్రమాస్తుల వ్యవహారం అనేది తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో 6 సంవత్సరాల తర్వాత ఈ అక్రమాస్తుల వ్యవహారంలో మొదటిసారిగా ఆయన వర్చువల్ గా కాకుండా ఆయన ఫిజికల్ గా కోర్టులో హాజరు అవుతున్నారు. అయితే లండన్ పర్యటనలో భాగంగా గత నెలలో ఆయన లండన్ పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ లండన్ పర్యటనలో భాగంగా ఈడీకి, సిబిఐకి ఆయన అర్జీ పెట్టుకున్నారు. తనకు పర్యటనకు సంబంధించి పర్మిషన్స్ కావాలని చెప్పేసి సిబిఐ కోర్టులో ఆయన అర్జీ పెట్టుకున్నప్పుడు సిబిఐ కోర్టు అనుమతులు ఇస్తూనే కొన్ని షరతులు పెట్టింది. ఆ షరతుల్లో భాగంగా ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఆయన పాస్పోర్ట్ కు సంబంధించి డీటెయిల్స్, ఆయన ఎవరితో ఉంటారు, ఎక్కడ ఉంటారు, దేనికోసం వెళ్తున్నారు, ఎప్పుడు రిటర్న్ వస్తారు, అంటే రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ కు సంబంధించి అన్ని వివరాలను కూడా సమర్పించి అక్కడికి వెళ్లాల్సిందిగా అనుమతి ఇవ్వడంతో ఆయన అన్ని డాక్యుమెంట్స్ అయితే చెల్లించారు. ఆ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఫోన్ కాకుండా వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చినట్టు సిబిఐ విచారణలో తేలింది. దాంతో సిబిఐ కోర్టు మండిపడింది. ఇలా ఎందుకు జగన్ చేస్తారు అని చెప్పేసి ఆయన పైన పలు ఆంక్షలు విధించే ప్రయత్నం కూడా చేసింది. ఆ నేపథ్యంలో జగన్ అసలు ఫోన్ వాడరని, అందులోనూ ఆయన విదేశాల్లోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ నెంబర్ ఎలా ఇస్తారు, వేరే నెంబర్ ఇవ్వాలన్న వాదనలు అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మొత్తం మీద లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత జగన్ ను కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆయనకు నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేనని, వర్చువల్ గా హాజరవుతానని పిటిషన్ పెట్టుకున్నారు. అయితే దాన్ని కోర్టులు తిరస్కరించాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, నిందితులు ఖచ్చితంగా వర్చువల్ గా హాజరు అవ్వద్దు. నిందితులు అంటే తన వ్యక్తిగతంగా ఫిజికల్ గా అంటే హాజరు కావాలి అని చెప్పేసి కోర్టులు అయితే స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో నవంబర్ 20న నాంపల్లి సిబిఐ కోర్టులో ఆయన హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. అంటే అక్కడ 2 గంటల పాటు ఉన్నట్టు, ఆయన ఏ టైంకి హైదరాబాద్ కు చేరుకుంటున్నాను, ఎక్కడి నుంచి వెళ్ళి ఎలా వెళ్తారు, కోర్టుకు ఎలా వెళ్తారు, కోర్టులో ఆ 2 గంటల సమయము, ఆ తర్వాత తిరిగి ఏపీకి వెళ్లే వరకు ఆయన ఒక షెడ్యూల్ ని విడుదల చేశారు. అయితే ఆయన షెడ్యూల్ విడుదల చేయడం వెనకాల రాజకీయ వ్యూహం ఉన్నది అనేది నిపుణుల అంచనా. ముందే చెప్పుకున్నట్టు రాజకీయ నాయకుడు ఏం చేయాలనుకున్నా, ఏం చేసినా తన రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తారు కాబట్టి తన షెడ్యూల్ ఖరారును కూడా ముందస్తుగానే తన మీడియం అంటే తన సామాజిక మాధ్యమాల్లో పెట్టడం ద్వారా పెద్ద ఎత్తున ఇక్కడ వైసీపీ కార్యకర్తలను సమీకరించుకొని, తన అభిమానులను సమీకరించుకొని ఒక రోడ్ షో లాగా ఒక వ్యవహారాన్ని నడిపించాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది అని నిపుణులు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా హాజరు కాలేను, వర్చువల్ గా హాజరవుతానని గతంలో చెప్పి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా హాజరైతే తన అభిమానులు అలాగే కార్యకర్తలు వారి ద్వారా వారు ఎక్కువగా గుమిగూడడంతో, వారు ఎక్కువగా సమీకరణ అంటే ఒక దగ్గర రావడంతో ట్రాఫిక్ అంతరాయాలు, అలాగే సామాన్యుల ప్రజల జీవనానికి ఇబ్బందులు కలిగే అంశాలు, అలాంటి పరిస్థితులు అక్కడ నెలకొంటాయి అని చూపించడానికి, వాటిని ప్రాక్టికల్ గా చూపించడానికి ఆయన పెద్ద మొత్తంలో జన సమీకరణ కార్యక్రమానికి చేపట్టారని, అందుకోసమే ఆయన షెడ్యూల్ ను అలా విడుదల చేసి ఉంటారని కొంతమంది నిపుణులు కూడా భావిస్తా ఉన్నారు.
అయితే కోర్టు మాత్రం అవేవి పట్టించుకునే పరిస్థితిలో కనిపించట్లేదు. నిందితులు ఖచ్చితంగా కోర్టు ఏది చెప్తే అది చేయాల్సిందే కాబట్టి రేపు విచారణకు హాజరైన తర్వాత కూడా ఆయన విచారణ ఎదుర్కొని వెళ్ళిన తర్వాత కూడా మరొకసారి ఆయనను వ్యక్తిగతంగానే పిలిచే అవకాశం ఉంటుందనేది కొంతమంది అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇక రేపు ఏదైనా తేడా వస్తే అంటే జనాలు ఎక్కువగా వస్తారు. ఇదివరకే చూసాము మనము ఏపీలో జగన్ పర్యటనిస్తున్నప్పుడు పెద్ద మొత్తంలో వైసీపీ కార్యకర్తలు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడడంతో అక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అలాంటి నేపథ్యంలో కొన్ని అవాంతరమైన అంటే ఆ, కొన్ని కార్యక్రమాలు కూడా అక్కడ జరిగాయి. కానీ కార్యకర్తలు ఇబ్బంది పడడము, ఒక కార్యకర్త అయితే ట్రాఫిక్ అంటే కాన్వాయ్ కారులో పడి మరణించిన సందర్భం కూడా చూసాం కాబట్టి అలాంటి ఒక అవాంఛనీయమైన పరిస్థితులను అలాంటి ఒక అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు వర్చువల్ గా హాజరవుతానని జగన్ అయితే చెప్తూ వస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఇక ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని సాకుగా చూపించుకొని భవిష్యత్తులో జగన్ వర్చువల్ గా హాజరవుతారు అనేది హాజరు అవ్వాలని చెప్పేసి ఆయన భావించి ఇలాంటి ఒక షెడ్యూల్ విడుదల చేశారు అనేది అయితే నిపుణులు భావిస్తా ఉన్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ 12 సంవత్సరాలుగా ఈ కేసు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇక 6 సంవత్సరాల తర్వాత అంటే ఆయన 6 సంవత్సరాల తర్వాత ఆయన తెలంగాణ కోర్టుకు అయితే హాజరు కాబోతా ఉన్నారు. మరి చూడాలి రేపు హాజరైన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరి ఆయన షెడ్యూల్ విడుదల చేశారు కాబట్టి ఆయనకు సంబంధించిన అభిమానులు కార్యకర్తలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి తెలంగాణ పోలీసు యంత్రాంగం ఏదైనా ముందస్తుగా దానికి సంబంధించి నోటీసులు తీసుకొని ఏదైనా ఏర్పాట్లు చేస్తారా, దానికి సంబంధించి పోలీసు బలగాలు అలాగే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఎలాంటి చర్యలు చేపడతారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన కేసును ఆయన వర్చువల్ గా ఎదుర్కొంటారా లేదంటే వ్యక్తిగతంగానే హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. రాము. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము.